భస్మము ఎంత పవిత్రమైనది అంటే ఆ ధారణ మనల్ని ఎన్ని రకాలుగా రక్షిస్తుంది అనేది శాస్త్ర ప్రమాణంతో మనం చెప్పుకోవడం జరిగినది. కానీ భస్మధారణ ప్రతి ఒక్కరూ దాల్చవచ్చు. అందుకే నిన్న చేరరాజు రథంలో వెళుతున్నవాడు రథం దిగి దండం పెట్టాడు ఒక రజకుడికి, అంటే భస్మధారణ యొక్క మహిమది. కానీ భస్మరుద్రాక్షను ధరించి శివనామం పలుకుతూ సంచరించే భాగ్యం అందరికీ ఉన్నది. అయితే భస్మానికి ప్రధాన ధాతువు ఏమనుకున్నా గోమయం. అది అందుకే మిగిలినవన్నీ పక్కన పెట్టి గోమయం కాల్చగా వచ్చిన భస్మం మనకు దొరికితే చాలు. గోమయ భస్మం అది ఇతర సమాధులతో కలిసినప్పటికీ కూడా గోమయం కాలిగా వచ్చినటువంటి భస్మమే చాలా విశేషం. దానికి స్వతసిద్ధంగా శక్తి ఉన్నది. దాన్ని అభిమంత్రణం చేసుకుని ప్రతివారం ధరించవచ్చు. గోవుయందు 14 భువనాలు ఉంటాయి. పైగా సదాశివ మయంట గోవు. ఈ విషయం తెలుసుకుని అంత చక్కగా నమస్కారం చేసుకోవాలండి. అందుకే ప్రధానమైన గోవు గురించి చెప్తూ అగ్నియానాం పతిశంభు తాసు తిష్టతి సర్వదా. అగ్నియానాం అంటే గోవులకు పతి శంభుడు. ఇక్కడ గోవుకు కొత్త పేరు వచ్చింది చూసారా, అగ్నియా. గోవుకున్న పేరండి అగ్నియా అని వేదమునందు గోవుకు పేరు ఉన్నది. అగ్నియానాం అంటూ బహువచనంలో షష్ఠీ విభక్తిలో అనేక శ్లోకంలో మనకు కనబడుతుంది. ఇక్కడ అంటే వేదము గోవుకి చెప్పిన పేరుని వాడాడు. వేదము గోవుకి ఎన్ని పేర్లు చెప్పిందో ఆ పేర్లు బట్టి గోవు యొక్క లక్షణాలు మనకు. గోవుని ఎందుకన్నారు, ధేనువు అని ఎందుకన్నారు, సురభి అని ఎందుకన్నారు, ఇలా రకరకాల అర్థాలు చూస్తుంటే గోవు యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. అగ్నియ అంటే అర్థం కొట్టకూడనిది, దెబ్బతీయకూడనిది అని అర్థం. అంటే గోవుని ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని పేరే చెప్తున్నది. ఇక్కడ ఆఖరికి అదిలించాల్సి వచ్చిన గడ్డి పరకు అలా అనాలే తప్ప కొట్టకూడదు గోవుని. అగ్నియానాం పతిశంభు, అందుకే సదాశివమయా. శంభువు తాసు తిష్టతి సర్వదా, ఎల్లవేళలో శివుడు ఆవులు ఎందుంటాడు. గావో యస్య గృహే తుష్టాహ తస్య తుష్యంతి దేవత. ఏ ఇంట్లో ఆవు తృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు తృప్తిగా ఉంటారు సమా. అలక్ష్మీ పరిహారాయ గావ పూజ్య ప్రయత్నత. అలక్ష్మి తొలగాలంటే ఆవుల్ని పూజించాలి. అందుకే ఇంట్లో గృహ లక్ష్మి తాండవించాలని గృహ ప్రవేశంలో ఆవుని ప్రవేశింపజేయడం నేటికి హిందువులు మరువనటువంటి సదాచారాల్లో ముఖ్యాచారంగా మనకు కనబడుతున్నది. ఘృతాయుణ్య క్షీరభార గావ పూజ్య సదైవహి. ముఖ్యంగా క్షీరాదులు ఇస్తూ భగవద్ ఆరాధనకి సహకరిస్తున్నది, దేవతలు తృప్తికి సహకరిస్తున్నది. దేవతలు తృప్తి చెందితే ప్రకృతి క్షేమంగా ఉంటుంది, ప్రకృతి క్షేమంగా ఉంటే మనం క్షేమంగా ఉంటాం. దేవతలకు జాతుల్యం ఇది బాగా తెలుసుకోండి. గవాం పూజా ప్రభావేణ ప్రీత పశుపతి సదా. పదం ఎక్కడలా వేయాలి అక్కడ వేసింది పశుపతి. జీవులందరూ పశువులే, మనకు జీవులందరికీ ఈశ్వరుడు కూడా వాడు పశుపతే అవుతాడు కదా. ఇది దీని యొక్క అర్థం. గావోగి ధాత్రియో భూతానాం మాతరో లోక పావనాహ. పెంచి పోషించేదాన్ని ధాత్రి అంటారు. పెంచి పోషించే జగద్ధాత్రి నామం విన్నాం కదా. గోవులు అటువంటి ధాత్రి స్వరూపాలు, అంటే పెంచి పోషించేవి. ఎవరికి? భూతానాం మాతరో లోక పావనాహ. అవి తల్లులు, లోకపావనులు. ఆ తల్లి వేదమునందు అనేక మంత్రములతో కీర్తించబడుతున్నది. గావో యజ్ఞస్య సదనం. యజ్ఞస్య ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క వ్యాసం రాయించండి. గావో యజ్ఞస్య సదనం, యజ్ఞానికి నివాసమావు. అందుకే యజ్ఞమునకు తల్లి, యజ్ఞమునకు నివాసమావు. తద్గోమయం మంగళం స్యాత్ సదా లేపన కర్మణి. లేపన కర్మణంలో గోమయం చాలా విశేషం. అందుకే దానితోనే భస్మం తయారు చేసుకుని భస్మం పరమేశ్వరుడికి ఇస్తున్నామా లేదా. అదేవిధంగా గోమయాన్ని కూడా తీసుకుని గో జలాన్ని కూడా తీసుకుని, ఎందుకంటే గోమలం గోమూత్రం అనరాదు. అనరాదు అని అన్నందుకు గణపతి క్షమించుగాక. ఏం అనరాదో చెప్పడం కోసం చెప్పాం. గోమయం అనాలి, గో జలం అనాలి. ఎందుకంటే మాలిన్య లక్షణాలు అన్నిటికీ లేవు, ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఆ కారణం చేత పదం అంత జాగ్రత్తగా వాడాలండి. ఇక్కడ వాటి మీద కానీ యావగింపు వచ్చింది అంటే పాపం చుట్టుకుంటుంది. వాటిని మంత్రితం చేసి పంచగవ్యాలు తృప్తిగా పుచ్చుకున్న వాడికి పాపం పోతుంది. మన గతంలో చెప్పుకున్న మాసానికి ఒకసారైనా పంచగవ్య ప్రాసన చేయాలయ్యా బాబు అని. పంచగవ్య ప్రాసన అంత విశేషం అండి. స్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అనేటువంటి విషయం కావాలంటే యత్వగస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాసనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం అంటూ పంచగవ్య ప్రాసన చేయాలి. చేసిన పాపం చర్మంలో, మాంసంలో, ఎముకల్లో కూడుకుపోయి ఉంటుంది. అందువల్ల రకరకాల రుగ్మతలు, రకరకాల దుర్భావాలు కలుగుతుంటాయి. అవి పోగొట్టి కలిగే శక్తి కేవలం పంచగవ్య ప్రాసనకి తప్ప మరి దేనికి లేదు. అదే యజ్ఞయాగానికి క్రతువులు చేసిన ముందు పంచగవ్య ప్రాసన చేస్తున్నామంటే ఆ దేవతా సంబంధమైన ఆరాధన చెయ్యాలంటే నువ్వు పవిత్రుడివి కావాలి. నిన్ను పవిత్రం చేసే శక్తి దానికి ఉంది. అది మాసపునికి ఏకపర్యాయమైన చెయ్యాలి అని విద్యారణ్యుల వారు మొదలైన వారు స్మృతి గ్రంథాల్లో పద్ధతులను మనకి వేదాన్ని అనుసరించి చక్కగా చెప్పారు. అలా అభిమంత్రించినటువంటి పంచగవ్యములతో కూడా అభిషేకం చెప్పారు. ప్రాత సదా శుద్ధం ప్రేక్షేపం గోమయాంభస. గోమయ అంభస, ఆవు పేడ కలిపిన నీటితో ప్రాతకాలంలో గృహాంగణములు ఇవన్నీ కూడా శుద్ధి చేయాలి. అంతేకాదు మీరు సత్యనావ్రతం కాదు, ఏ వ్రతం చదివినా
ఇంటిలో గోమయముతో అలికి అని. పైగా శివలింగార్చన గురించి ఎన్ని విధానాలు చెప్తాడు. ఏ మాసం ఎలా చేయాలి, ఏ తిథి నాడు ఎలా చేయాలి, ఏ నక్షత్రం నాడు ఎలా చేయాలి, ఆ సమయంలో పూజలో ప్రత్యేకతలు ఏమిటో చెప్పేటప్పుడు ప్రతి చోట ఒకటే రాస్తాడు. గోమయముతో అలికిన ప్రాంతమునందు పీట వేసి శివుని ఎక్కడ పెట్టాలి అని. పావనం గోమయం ప్రోక్తం యస్మాత్ భస్మ ప్రజాయతే. అంత గొప్పది గనకనే పావనమైన గోమయం సర్వశ్రేష్టమని ఎందుకన్నారంటే దాని నుంచే భస్మం కలుగుతుంది కనుక. గృహం పవిత్రతాం యాతి యాసామంగోద్భవం హితం. ఆ గోమయం వల్ల, గోజలం వల్ల గృహాలు పవిత్రములవుతున్నాయి. అంతేకాదు ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటారో శివుడు చెప్తున్నాడు. పశూనామధిపో యస్మాన్ మహాదేవో మహేశ్వర శృంగాంతరే ప్రవిభాతి లింగ రూపేణ శంకర. ఆ రెండు శృంగముల మధ్య భాగంలో లింగ రూపంలో ఉంటాడు. అలాగైతే మధ్యంలో మనకి జ్యోతిర్మయంగా ఉంటాడు. అలాగే శృంగాభ్యాం అశ్వినీ దేవో చక్షుషి చంద్రభాస్కరౌ ఘ్రాణే చ నిరుతిశ్చైవ ముఖే చ పూర్వదేవతా కర్ణయోర్ వసవశ్చాష్టౌ గళే శాస్నాసు భాస్కరాహ. అంటే ఆదిత్యులు ఆ గంగడోళ్ళు ఉంటారు అని చెప్తున్నాను. బ్రహ్మాతు కకుదిస్థ అంటే ఆ మూపురం మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. పుష్ఠవంశే పురంధర ఇంద్రుడు పుష్ఠభాగం ఉంటాడు. విశ్వే దేవాహ పూర్వపాదే వరుణ పాదసంధిషు వాయురగ్నిశ్చ జఠరే మృత్యుర్నాభౌ చ సంస్థితా ఖురేషు రుద్రాహ తిష్టంతి హృదయే చ జనార్దన. ఖురేష్ అంటే గిట్టలయందు రుద్రుడు ఉంటారు, హృదయంలో జనార్దనుడు ఉంటాడు. కొన్నిటికి తెలుగు ఎందుకు చెప్పట్లేదంటే స్పష్టంగా తెలుస్తున్నాయి. కమల విమల నిత్యం గోపుచ్చే సంస్థితాముని. కమల విమల అనబడేటువంటి దేవతలు గోపుచ్చమునందు ఉంటాయి. ఆ తోక కుచ్చుళ్ళు దర్భ కుర్చీలు వంటివి. వాటి మీద నీళ్లు జల్లి శిరస్సు మీద జల్లుకుంటే చాలా మంచిది. అది విశేషంగా చెప్పారు. రోమకూపేషు మునయో మనవోథ చతుర్దశ 14 మనువులు మునులు కూడా రోమకూపములు ఎందు ఉంటారు. వాటితో పాటు నక్షత్రాన్ని సర్వాణి పృథివీ ద్యౌర్ దిశస్తథ. భూమి ఆకాశములు దిశలు కూడా గోవు యొక్క రోమకూపాల్లో కనబడతాయి. ఇంకా ఎంతమంది దేవతలు ఉంటారంటే వివిధ స్థానముల యందు మాతరహ అంటే మాతృకా దేవతలు. ఇది దేవతా వ్యవస్థలో మాతృకా దేవతలు, పితృదేవతలు, ఋభువులు, విశ్వేదేవులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు ఎంతమంది ఉన్నారు. ఈ దేవతలందరూ గౌలో ఉన్నారు. మాతరహ పితరశ్చైవ గంధర్వాహ అప్సరోగణాహ ఉరగాహ అంటే నాగులు, గరుడాహ సిద్ధాహ సాధ్యాహ కింపురుషాస్తదా యక్ష రక్షాంసి భూతాని గవామంగేషు సంస్థితా. గోవుయందు వీరందరూ ఉంటారు. గోవుకు నమస్కరిస్తే సర్వదేవతలకు నమస్కరించేనట్టే. గవాంచ తాసామధిపో మహాదేవ. సర్వదేవతలకి దేవదేవుడు శివుడు కదా. అందుకే గోవు ఎందు ప్రధానంగా ఉమాసకుడైన మహాదేవుడు ఉంటాడు. మహాదేవ ఉమాసక. అలాంటి గోవుల్లో ప్రధానమైన గోవులు 5 ఉంటాయి. ఈ 5 కైలాసంలో ఉంటాయి. ఇవి పరమేశ్వరుని సంకల్పం చేత జనించినటువంటి 5 ధేనువులు. వీటి పేర్లు వింటేనే గొప్పవి. ఇవి కామధేను సంతతికి చెందినటువంటివి. నంద, సునంద, సురభి, సుమన, భద్రక. ఇందులో సుమన అనే దానికి కామధేను నామాంతరం అన్నది. కానీ నిజానికి 5 కూడా దేన్నైనా ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినవి. అంటే కామధేను అంటే మన సంకల్పాలు నెరవేర్చేవి అని అర్థం. ఇక్కడ వాటి యొక్క ఆ ధేనువుల యొక్క సంతానమే మహావృషభం. ధర్మము ఆ ధేనువులకు పుత్రుడుగా కలిగింది. ఎంత అందమైన మాట చూడండి. ధర్మం పుత్రుడుగా కలిగే ఆ పుత్ర రూపంగా కలిగినటువంటి ధర్మములే వృషభాలయ్యాయి. ఇది తెలుసుకోవాలి. ఆ వృషభముని ఈ ధేనువులన్నీ వచ్చి పరమేశ్వరాన్ని వాహనంగా స్వీకరించు అంటే ఆ ధర్మరూప వృషభాన్ని తీసుకున్నాను. అందుకే సర్వధర్మమయ సర్వతీర్థ క్షేత్రమయ దేవదేవేన ధర్మోపు యుగపాదో మహాబల. యుగపాదములు కలిగినటువంటి ఆ మహావృషభం ఈ కామధేను సంతతికి చెందినటువంటిదే అని వివరిస్తూ, ఇక ఎలాగొచ్చే జాతులు అనేది ఒక మంచి వృత్తాంతం క్లుప్తంగా మనం విని ధన్యులమవుదాం. సజ్జో జాతోద్భవాత్ వక్త్రాత్ పృథివీ సమజాయత. స్వామి యొక్క పంచముఖాలు ఎల్లవేళలా తలంచుకోండి, చాలా ముఖ్యం. ఎందుకంటే విశ్వరహస్యం అంతా పంచముఖాల్లో ఉంది. ఆ పంచముఖ తత్వంలో సమస్త విశ్వరహస్యం దాగి ఉన్నది. అదే పంచబ్రహ్మోపనిషత్తు విశేషంగా మనకు చెప్తూ ఉన్నది. అన్నిటికీ అదే ప్రధానం. ఎందుకంటే నీకు పంచప్రాణాలు లేవా? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు ఇవే అక్కడేనూ ఉన్నాయి. అంతా ఈ పంచతత్వాల్లోనే దాగి ఉన్నది ప్రతిదానికి. అందుకే శివుని యొక్క మూర్తుల్లో మూలమూర్తిగా మనం స్వామి యొక్క పంచముఖ తత్వాన్ని ఉపాసిస్తున్నాం. అందులోంచే శివుని యొక్క అన్ని మూర్తులు వచ్చాయి. ఆ రహస్యాలు తర్వాత తెలుసుకుందాం. మొత్తానికి సజ్జోజాతోద్భవాత్ వక్త్రాత్ పృథివీ సమజాయత. సజ్జోజాత వదనము పృథ్వీతత్వాన్ని కలిగించినటువంటిది. ఆ పృథ్వీ రూపిణి యాస
గౌ జజ్ఞే కపిలాక్షయ నందాస నామతో విప్రతస్యాం భూతి బభూవస. ఆ సజ్జోజాత పదం నుంచి పృథ్వీతత్వం వస్తే ఆ పృథ్వీతత్వం నుంచి ఉద్భవించినటువంటి ధేనువే కపిలవర్ణంతో కూడినటువంటి ధేనువు మొదట ఉద్భవించినది. అంటే ఆ గణములన్నీ కూడా భూతత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైన తత్వములు యందు కళలంటూ చెప్పబడుతుంటాయి. అవి వాగర్థముల రూపంలో ఉంటుంటాయి. వాక్కళలు, అర్థములు, వీటిని షడధ్వములు అని అంటారు. వాగధ్వములు, అర్థాధ్వములు మొత్తం అలాంటి కళలు కొన్ని ఉంటాయి. వాటిలో విద్యా, శాంతి, ప్రతిష్టాచ సాంత్యతీత మనోన్మని. విద్యా, శాంతి, ప్రతిష్ట, సాంత్యతీత, మనోన్మని ఈ 5 కళలు పంచాసముత్పన్నా క్రమోయం శంకరాజ్ఞయ. ఈ 5 కళలు 5 వదనములు, వాటి నుంచి వచ్చినటువంటి 5 ధేనువులు, వాటి ఎందు కళలు ఉంటాయి. అందుకే ఆవుని పూజించిన వెనకాల ఎంత విజ్ఞానం ఉందని మనం తెలుసుకుని అందుకు దండం పెడతామని తెలియాలి. ఇక్కడ భస్మం గురించి చెప్పుకోవాలంటే భస్మధారణ చేసిన ప్రతి వారు తెలుసుకోవాలి, అది శివపార్వతుల స్వరూపం. అది ఒక లింగమో ఒక విగ్రహమో రూపమో కాదు, భస్మమే శివస్వరూపము. అగ్నిశోమాత్మకం భస్మ సంపృక్తం ముని సత్తమ. భస్మతత్వంపై అత్యద్భుతమైన విషయం కూడా చెప్పబడుతున్నాయి. పైగా బహురూపో మునిశ్రేష్ఠ తదేదం భస్మ పావన. బహురూపాలతో ఉన్నప్పటికీ భస్మం అత్యంత పవిత్రమైన సుమ. అగ్నిరుచ్యుచ్యతే రౌద్రి ఘోరాయ తైజసి మనుహు. అగ్ని సంబంధమైన మంత్రములన్నీ రౌద్రములు. రౌద్రములు అంటే రుద్ర సంబంధమైన అర్థం. ఇక్కడ రౌద్రం అంటే క్రోధం అని కాదు. అవన్నీ తైజసి తనుహు, పరమేశ్వరుడు యొక్క ఘోరమైన తేజ రూపములన్నీ కూడా అగ్నితత్వములు. అగ్ని అంటే భయంకరమైన అర్థం మాత్రమే కాకుండా తీవ్రంగా ఉంటుంది కనుక ఘోరం అంటే తీవ్రం. కావాలా లేదా? అగ్ని కావాలా లేదా అండి? ఎప్పుడెప్పుడు ఎంత అవసరం అంత అంతూనే ఉండాలి. కనుక అగ్నిరితి ఉచ్యతే రౌద్రి ఘోర తైజసి తనుహు. పరమేశ్వరుడు యొక్క అగ్ని రూపమైన శరీరములు ఘోర, రౌద్రి, తేజస అని చెప్పబడుతుంది. సోమము ఏం చెప్పబడుతుంటే శక్తి, అమృతమయ, శాంతి, కీర్తికరి తనుహు. శక్తి, అమృతము, శాంతి, కీర్తి ఇవన్నీ కూడా సోమం యొక్క స్వరూపాలు. సోమం అంటే రసం, జలం. జలం యొక్క లక్షణం అది, అగ్ని యొక్క లక్షణం ఇది. ఇందులో ఏది కావాలి మనకి? రెండూ కావలసినదే. అందుకే అగ్ని అమ్మ, జలము అయ్యా, రెండూ కలిపితే అమ్మ అయ్యా. ఇది తెలుసుకోవాల్సింది. వీళ్ళే మనకి శివుడు, అమ్మవారు అనే మాట తెలియబడుతుంది. అలాగే ఇందులోనే మనకి వాక్ అర్థము రెండు యొక్క అధ్వములు చెప్పండి, షడధ్వములు అని. వాగ్రూపము వర్ణ, పద, మంత్ర, వాక్యాల రూపంలో ఉంటుంది. అర్థరూపము భువనము, కళలు, తత్వములు అని 3 రూపాలు ఉంటాయి. కలిస్తే ఎన్నయ్యి? 6 అవుతున్నాయి. అందులో భువనములు అంటే ఏమిటి? కళలంటే అంటే దృశ్యమానమైన జగత్తంతా మనకి అర్థరూపంలో కనబడుతూ ఉంటే దాన్ని నిర్దేశించేదంతా వాగ్రూపంలో కనబడుతుంది. ఆ వాక్కు వర్ణపద మంత్రం పడుతూ ఉంటుంది. ఈ 2 తప్ప జగత్తులు మీరేమైనా ఉన్నాయో చెప్పండి ఇక్కడ. కానీ దృశ్యమాన పదార్థములు వాటిని నిర్దేశించే వర్ణం, అక్షరములు, శబ్దములు కలిపితే వాగర్థములు. అదే వాగర్థావివ సంపృక్తవు. ఇంత గొప్ప అర్థం. సాహిత్యార్థంలో మనం ఏం తీసుకుంటున్నాం? వాక్కుకి అర్థాన్ని ఎలా విడదీయలేమో ఏం చెప్పాడు నీ కాళిదాసు అని లిటరల్గా చూడడం కాదండి, దాని వెనకాల ఎంత ఫిలాసఫీ ఉందో తెలుసు. కాళిదాసు అది తెలిసినవాడు, రహస్యం తెలిసినవాడు. శివశక్తుల ఏకత్వాన్ని ప్రతిష్ఠించడానికి తన మహాకావ్యాలన్నింటిలో అని పనిచేశాడండి. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి వాక్ అర్థములు, అగ్ని, సోమములు ఇదే శివతత్వం మొత్తం, శివశక్తుల తత్వం. అది ఇక్కడ క్లుప్తంగా చెప్తూ ఆ తత్వం అంతా నువ్వు ఒక్కసారి భస్మం చూసినప్పుడు భావంలోకి రావాలి. ఎన్నాళ్ళ వరకు అది బూడిద పూజ చేసుకుంటున్నావు అనుకుంటున్నా కానీ ఇకపైనైనా భస్మం పట్ల ఈ భావంతో ప్రవర్తిస్తే అది భస్మోపాసన అవుతుంది, భస్మనిష్ట అవుతుంది. అదే భస్మం కూడా వ్రతం. భస్మ వ్రతం అని వ్రతం ఉంది. ఎన్ని విషయాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అగ్ని వీరస్వరూపుడు. అగ్ని వీర్యం అంటే అగ్ని యొక్క తేజస్సు ఏది అంటే భస్మము. కనుక భస్మానికి అగ్ని వీర్యం అని పేరు. అందుకే దాని శక్తి అయిన అమృత వర్షేన, దాని జలంతో కలపాలి కదా, అందుకు దానితో జలంతో కలిపి ధరిస్తున్నాం అన్నాడు ఇక్కడ. విశేషమైన అంశం ఇక్కడ. అయితే ఒక్కసారి ఊహించండి, అమృతధార పడుతోంది, శివుడు అగ్నిరూపుడే పైకి ఇలా అందుకుంటున్నాడు. అప్పుడు మన ఎలా కనబడుతోంది? అమృతధారతో ఉన్నటువంటి శివుడు. అంటే శివుడు ఒక్కడే కాకుండా అమృతధారతో కలిసి కనబడుతున్నాడు. అదే అమృతే నాప్లుతం దేహం ఉమా దేహార్థధారిణం అంటున్నాం. అదే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విల్ల సత్పూర్ణేందు అంతామృతై అంటున్నాం ఇక్కడ. అదే తత్వం అమృతాన్ని తన మీద తానే ఒలకబోసు కూర్చున్న మృత్యుంజయ తత్వంలో కనబడుతుంది. కానీ అగ్ని సోమాత్మక తత్వాన్ని ఎవరు భావిస్తారో వారికి అపమృత్యువులు, అకాల మృత్యువులు ఉండవు. అందుకే ఆ తత్వమైనటువంటి భస్మం ఎవరు ధరిస్తాడో వాడికి అకాల మృత్యువులు, అపమృత్యువులు ఉండవు. వాటిని పోగొట్టే శక్తి భస్మధారణకున్నది. అతో మృత్యుంజయోత్తం అమృత ప్లావనం సతాం శక్తేన అమృత వర్షేన. అమృతమయమైన శక్తి అది అయింది, మళ్ళీ ఎక్కడి నుంచి రాలేదు. తనదైన శక్తితో తను తడిసిపోతూ ఉన్నాడు. అందుకే అమృతంతో తడుస్తున్న శివుణ్ణి
ధ్యానించమన్నారు. అమృతముతో తడిసిన శరీ రూపము శాంతికరము మృత్యుంజయమూర్తి అనేక మూర్తుల ఆదిదేవుడు అనవరతము ఆదుకునే శివుడు అంటుంది శివపదం. ఇలా మనం దర్శిస్తే స్వామి యొక్క స్వరూపంలో శివశక్తి అమృత స్పర్శే లబ్ధ ఏవ కృతో మృతి యో వేద గహనం యుద్ధం ప్లావనంచ తథోదితం. ఇది గహనమైన అంశమయ్యా. భస్మం విషయంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కనుకనే అగ్ని సోమమయం జగస్థిరచరం సంభావితం శంకరాత్ సారాసార విచార సాగర మహాపారీణ ధుర్యాముని జానంచేవ గతాగతేష నితరాం ఉత్కృష్ట భావా భవే భావా ఏవ భవేపి భావపరణ భస్మైక భావా సదా. భావశబ్దాన్ని అంత బాగా వాడేడండి. భావము భవునికి సంబంధించినది, భవునికి సంబంధించిన శక్తి. ఇది ప్రధానం. అగ్ని సోమమయం అనే భావంతో భస్మధారణ చేయాలి. అందుకే భస్మధారణ ఆయుర్వృద్ధికి భస్మం చాలా విశేషమైన అంశం. అందులో పైన పెట్టినటువంటి గీత, ఇవి అడ్డగీత చెప్తున్నాడు. పైన పెట్టినటువంటి గీత సామము, మధ్యలోది యజుర్వేదము, క్రిందిది ఋగ్వేదం. ఇది త్రయి అని చెప్పబడుతున్నది. భస్మ మహిమ ఇన్ని విధాలుగా చెప్తూ ఒకప్పుడు మహానుభావుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంకణుడు అనేటువంటి గొప్ప భక్తుడు. ఈ మంకణుడు భస్మనిష్ఠుడై పరమేశ్వర ఆరాధన చేశాడు. మంకణుడు మంకణకుడు అంటూ కూడా వ్యవహరిస్తారు. ఆయన పరమేశ్వరుని ఆరాధించి శిరోవ్రతం అనే ద్వారా శివ సాహిత్యాన్ని పొందాడయ్యా అన్నాడు స్కందుడు. అనగానే జైగీషవుడు ఏమిటా శిరోవ్రతం చెప్పవా అంటే, మంకణకుడు వృత్తాంతం చెప్తాడు. భస్మ మహిమకి చాలా అత్యద్భుతమైనవి. భస్మనిష్ట అని ఒక మాట ఉంది. భస్మనిష్ట అంటే భస్మంపై ఇటువంటి భక్తి కలిగి నిరంతరం 3 సంధ్యల్లో కూడా భస్మధారణ చేస్తూ శరీరంలో నిత్యం భస్మం ఉంచుకునేటట్లుగా, అంటే స్నాన ఉద్ధూలన ధారణలు కూడా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భస్మనిష్ఠులు. మామూలుగా త్రిపుండ్రాలు ధరించడం సరిపోతుంది, కాదని కాదు. ఇంకా అందులో పరిపూర్ణ సాధించడం కోసం ఎన్నో చేయొచ్చు కదా. దానికేమన్నది. అతను శిరోవృతం అనేది చేశాడు. సింహ హిమవత్పర్వత ప్రాంతంలో ఆయన శివుని ఉద్దేశించి ఒక దివ్యమైనటువంటి అరణ్యంలో హిమవచ్చికరే రమ్యే పుణ్యవృక్షోపశోభితే సుందరే తధ్వనే తత్ర చచారచ మహాతపాహ. మహాతపస్సును చేశాడు ఎవరు? మంకణకుడు. సహి మంకణక సిద్ధ పణికంకణక పూజక అన్నారు. ఎంత అందమైన మాట అండి. మంకణకుడు పణికంకణకుడిని పూజించాడన్నాడు. పణికంకణుడు అంటే సర్పాన్ని కంకణంగా పెట్టుకున్న వాడిని పూజిస్తూ చేశాడు. అక్కడ మహాలింగాన్ని ప్రతిష్ఠ చేసి త్రికాలం భస్మనిరత విరతో విషయేషు, విషయములందు విరక్తి కలిగి త్రికాలం ఎందు భస్మధారణ చేశాడంటే శివుడే కావాలని ప్రపంచాన్ని విడిచిపెట్టి భస్మధారణ వ్రతంలో ఆయన ఉన్నాడు. అలాగే త్రియాయుష త్రిపుండ్రాంక, త్రియాయుష మొదలైన మంత్రముల ద్వారా భస్మధారణ చేస్తూ మహాతపస్సును ఆచరిస్తున్నాడు. అదే సమయంలో ఆ పూజలు చేస్తూ ఉగ్రంగా అలా లేటాడు. శాంతి దాంత్యాది నిరత, శాంతము దాంతము మొదలైనటువంటివి ఉన్నాయి. ఎందుకంటే ముక్తి మార్గైకత, అతని దృష్టి దాని ఎందే ఉన్నది. అలా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ఎంత తీవ్రంగా వెళ్ళిపోయిందంటే ఆ శక్తి చూసి దేవతలు వచ్చి ఆశ్చర్యపోయి బ్రహ్మగారికి చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆయన్ని అనుగ్రహించాడు. నాయన నీకేం వరం కావాలని. నిన్ను ఎవడు పిలిచాడు అన్నట్ట. నాహం తత్వ వరయ్యాచి, నిన్ను వరాలు ఏమి అడగలేదుగా, నేను ఎవడమన్నాడు. వెళ్ళి వెళ్ళి అయితే వచ్చావు దేవతవి, దేవతకి దండం పెట్టాలి కదా, ఏదో అడగాలి. ఇవ్వడానికి వచ్చావు కదా, అడుగుతున్నాను. యాచే భక్తిం శివే స్థిర, ఆ శివుని యందు నాకు స్థిరమైన భక్తిని ఇవ్వయ్యా. అందుకే ప్రతి దేవతకి దండం పెట్టాలి, మన ఇష్టదేవత మీద భక్తి కలిగించమని. అది అయిపోయిన తర్వాత ఇంకొక దేవత వచ్చాడు, విష్ణు వచ్చాడు. నాయన మహానుభావ చాలా సంతోషం, నమస్కారం, నాకు విష్ణు పాదముల యందు భక్తి, శివపాదముల యందు భక్తి కలిగేటట్టు చేయు. యాచే భక్తిం మహేశ్వరి. అన్ని చోట్ల ఇదే కామన్, యాచే భక్తిం మహేశ్వరి. సర్వదేవతలకు అదే చెప్పాడు. ఇంక వీళ్ళందరూ ఇంకా లాభం లేదనుకుని వీళ్ళు చూస్తున్నారు ఇంకేం జరుగుతుందని. అయితే ఇతడు ప్రతిరోజు భస్మనిష్ట మాత్రం మానలేదు. నిరంతరం భస్మం, పైగా భస్మోద్ధోళన చేసినప్పుడు శరీరం అంతా భస్మం ఉంటుంది. త్రిపుండ్రములు ధరించినప్పుడు ఆయా స్థానముల యందు మాత్రం ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. స్నానం చేసినప్పుడు ఆ పాదమస్తకం ఉంటాయి. 3 విధాలు 3 చేస్తున్నాడు. ఒక త్రిశవణములు 3 కాలములందు చేస్తున్నాడు. అది చేస్తుంటే శరీరం అంతా భస్మం ఉంది. ఒకసారి ఆయన ధ్యానం చేస్తూ తన శరీరం చూసుకున్నట్టు ఆ భస్మం కనబడుతుంది, రాలుతుంది. ఇక్కడ మురిసిపోయాడండి. ఎందుకంటే భస్మం శరీరం ఉంటే ఏ రోమకూపాల్లో భస్మం ఉందో అక్కడ మహాలింగం ఉన్నట్టు. ఇక్కడ భస్మాంకితమైన శరీరము, మహాలింగమైన శరీరం. శాస్త్రం తెలిసిన వాడు సాధన వల్ల అనుభూతి కూడా వచ్చి ఒక్కసారి చూసి పొలికించిపోయి ఆ ఎదురుగా శివలింగాన్ని చూసి నృత్యం చేయడం మొదలుపెట్టాడు, ఎలుగెత్తి పాడుతూ. ఆయన ఎలుగెత్తి ఎలా పాడుతున్నాడు వింటారా? 1, 2 చెప్పుకుందాం. ఆయన ఎంత నాట్యం చేశారంటే దేవతలకు వణుకు పుట్టింది. ఇప్పుడు వణుకు పుట్టించే ప్రయత్నం లేదు గనక 1, 2 అనుకుందాం. హే శంభో భగవన్ మహేశ గిరిజా జానీ నజానీ విభో త్వత్తత్వం శశి శంగ రంజిత మహాగంగా తరంగోజ్జత
విద్యుత్పుంజ సమాధికావృత జటాజూటం నిటాలేక్షణం దేవం దేవశిఖామణి గరగళోదారం హరం శంకరం మారాపార శరాతి భీకర కణాసారేణ సంహారిణం భో భర్గ త్రిజగచ్చరణ్య చరణాంభోజ ప్రభావ భావత భస్మోద్ధూళిత కామినీ వర ధృతార్థాంగాంగ సంగ ప్రభో తత్తో వేద్మి నచైవ దేవ కుసురోదారం వరం పామరం. దీని భావాలని చెప్తే ఉపన్యాసం పెద్ద అవుతుంది, కానీ అత్యద్భుతమైనటువంటి భావజాలంతో అద్భుతమైన స్తోత్రాన్ని చేశాడు ఆయన. ఆ స్తోత్రం చేస్తూ అంటాడు, హాహాహా మేము ఎంత అదృష్టవంతులు, ఎందుకంటే మా మనస్సు ఇతర విషయములు విడిచిపెట్టి శివునే విషయముగా గమనిస్తుంది. ఎంత మాట అండి. అని అహో పరమ దుర్లభం, ఇది రావడం చిన్న విషయం కాదు, పరమ దుర్లభం. అంటే తనకు కలిగిన శివానుభూతికి ఇతర విషయములు అసలు ఏమాత్రం కూడా లేని ఇతర రాగ విస్మారణ రుణం అని గోపికలు అన్నట్లుగా ఇతర విషయములు అసలు ఏమాత్రము పట్టని స్థితికి వెళ్ళిపోయిన పారవశ్యంలో ఇది పరమ దుర్లభం కదా. అహో పరమ దుర్లభం కిమపి భాగ్యం అస్మాదృశాం. శివైక విషయం మనస్సు ఇప్పుడు శివైక విషయం అయిపోయిందో, విషయాలు గ్రహించడానికి కొన్ని ఇంద్రియాలు ఏం చేస్తాయి చెప్పండి. ఇంద్రియాలు బయట విషయాలు గ్రహించడానికి కదా ఉన్నాయి. ఇప్పుడు మనస్సు శివైక విషయం అయిపోతే ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? శివార్చన పరవు కరవు, చేతులు శివార్చన పరమడుగుతున్నాయి. శివ విలోకనే లోచనే, ఆ శివుణ్ణి చూడడంలో కనులు పనిపెట్టుకున్నాయి. శివధ్వని పరే శృతి, శివుని గురించి వినడంలో చెవులు పనిపెట్టుకున్నాయి. ఈ తలకాయ ఏం చేస్తుంది? శివ నమో వినోదం శిరః, శివుణ్ణి నమస్కరించడం కోసం వినోదంగా ఈ శిరస్సు ఉంటుంది. అందుకే శివైక విషయం మనః, అన్నిటి గురించి వాక్ ఒకటి ఉంది కదా, అది శివపతి వ్రత భారతి. ఆ తాండవంలో ఏమైందంటే అంత పైకి ఎగిరి మళ్ళీ కిందకి దభీమని దూకుతూ మురిసిపోతూ ఉంటే కంపనాలు రేగి భువనాలు కదిలిపోయాయి. అందుకే ననర్తేదం జగత్కిం వా ఇది చింతాకులాంతర పద్మయోనే సద్మగత్వా ప్రోచుర్వృత్తం మునేశ్వరాః. వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రార్థన చేశారు. ఏంటో ముల్లోకాలకి ప్రళయం వచ్చేటట్టుంది, ఆ మంకను కూడా ఎవడో చేస్తున్న నాట్యాన్ని కన్నా అంటే ఆయన నాట్యం ఆపే శక్తి మనకు లేదు. ఇదివరకు మేము వెళ్ళేవి, ఆపేవాడి దగ్గరికి వెళదామని అందరూ వెళ్ళి శివుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు సంతోషించి ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అలా శివుడు చెప్పినటువంటి శివబోధితమైన శిరోవృతాన్ని అతను ఆచరించాడు. ప్రత్యక్షమైన శివుడి ముందు మళ్ళీ నాట్యం చేస్తూ చెప్తున్నాడు. ఉగ్ర భీమ భవ భర్గ శంకర త్రియక్ష రక్ష మక భక్ష వీక్షమాం అంధకాంతక కృతాంత ఖండన వేదవేద్య జితమన్మథ పాహి. ఎలాగైతే నాట్యం ఉంటుందో పంచరచన కూడా వివిధ గతుల్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ స్థిమితం, పిచ్చివాడు ఒకలా ఉంటాడా, అందులో స్థిమితంగా అంటున్నాడు, ఓ వస్తువు ఉందయ్యా, ఆ వస్తువు మాకు స్వస్తినిచ్చుగాక. ఎంత అందమైన పద్యము. వస్తు స్వస్తిదమస్తుతే హృది సదా వేదోరు మస్తస్తుతం నిస్తోకం వరహస్త సస్త లులిత బ్రహ్మోత్తమాంగం పరం శూలత్రస్త సమస్త దైత్య నికరారంభేణ మాతంగ హృచ్ఛస్తం నిష్తుల మావిరస్తు పరతో ధ్వస్తాగ సంఘం పరం వస్తు స్వస్తిదమస్తు. ఒకానొక వస్తువు, ఒక సబ్జెక్ట్ ఉంది. ఏమిటా సబ్జెక్టు అంటే వేదముల యొక్క శిరస్సు మీద ఉందే అది అన్నాడు. అంటే శివుని ఒక వస్తువుగా చూపిస్తున్నారు. ఆ శివతత్వం అనే వస్తువు మాకు స్వస్థితమై మా ముందు ఎల్లవేళలా ఉండుగాక అని దీని యొక్క భావం. అద్భుతంగా స్తుతి చేశాడు. దానితో పరమేశ్వరుడు సంతోషించి, నీ శిరోవృతానికి సంతోషించాను, వృత్తాత్ ఉపరమస్వ అస్మ. ఇప్పుడు చేస్తున్న వృత్తం నుంచి కొంచెం ఆపు, ఎందుకంటే జగత్క్షోభాకర అనే జగత్క్షోభ కలుగుతుందయ్యా. భస్మసిద్ధోసి, నువ్వు భస్మసిద్ధుడు. అంటే ఒక్కొక్క వ్రతం చేయొచ్చు, బిళ్ళవ్రతం చేయొచ్చు. బిళ్ళవ్రతం కూడా పట్టుదలగా చేసే పద్ధతి ఉంది, అది చేస్తే బిళ్ళవసిద్ధుడు, రుద్రాక్ష సిద్ధుడు, మంత్రసిద్ధుడు. మంత్రానికి ఒక పద్ధతి ఉంది మంత్రసిద్ధికి, భస్మధానికి ఒక పద్ధతి ఉంది భస్మసిద్ధికి. అయితే రోజు ఒక మాల తిప్పేస్తున్నావు అంటే మంత్రానుష్ఠాన పరుడు, మంత్రసిద్ధుడు వేరు. అలాగే భస్మధారణ చేసేవాడు మంచివాడే, వాడు ఉత్తమ స్థితికి వెళ్తాడు, మిగిలిన సహాయంగా తీసుకుంటాడు. భస్మమే ప్రధానంగా చేసుకున్న భస్మసిద్ధి, ఇది ఆలోచించాలి. దానికి శిరోవృత వృతం తేజ్య, శిరోవృతం దాని యొక్క గొప్పతనం వల్ల అంత గొప్పవాడు మంకణకుడు. అయితే శిరోవృతం ఎలా ఉపదేశింపబడిందంటే పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఈ శిరోవృత విధానం ఇందులో చెప్పబడుతుంది. ఎందుకంటే శివ విజ్ఞాన సర్వస్వం శివ రహస్యం, ఈ మాట అలాగే గుర్తుపెట్టు. అది అన్నీ ఉంటాయి. అయితే ఒకటి, ఇది చేయడం సామాన్యమైన మనసు కాదు. ఇది కేవలం ఆ వేదము అగ్నిహోత్రము కలిగినటువంటి వారు మాత్రమే చేస్తారు శిరోవర్తం. అయితే ఇతరుల భస్మధారణ దీక్షగా చేసుకుని అదే శిరోవర్తం. ఇప్పుడు శిరోవర్తం చేసేవాళ్ళు కూడా అరుదండి, చాలా అరుదు. లేరని మాత్రం అల్లం, ఎందుకంటే ఇంత ప్రపంచం లేరని మనం చెప్పగలమా?
కానీ అనంత విశ్వంలో మన కంటికి కూడా కనబడకుండా సంఘం ఉంటే చెడిపోతామని తెలిసిన తెలివైన వారు నిస్సంగులై ఇలాంటి సాధనలు చేస్తున్న మహాత్ములు మహర్షులు నేటికి ఉన్నారు. అది విశేషం. వ్రతం పాశుపతం శ్రౌతం, ఇది శ్రౌతం అనగా శృతి సంబంధమైన వ్రతం. ఎక్కడ చెప్పబడింది అంటే అధర్వ శిరసి స్థితం, అధర్వ శిరస్సుల యందు చెప్పబడుతుంది. దీనికి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆర్ద్రా నక్షత్రం, చతుర్దశి, అష్టమి, అలాగే చైత్ర పూర్ణిమ ఇలాంటి పుణ్యవేళల్లో నదీ తీరములను చేరుకుని అక్కడ శివక్షేత్రముల యందు ప్రత్యేకించి ఆ శివక్షేత్రం నదీ తీరంలో ఒక శాలను నిర్మించుకోవాలి. తనకంటూ ఒక శాల నిర్మాణం చేయాలి. అంటే భూశుద్ధి చేసుకుని శాలా నిర్మాణం చేసుకుని అందులో ఉండాలి. దాన్ని గోమయాదులతో అలికి కదలి స్తంభములు మొదలైనవి పెట్టి, అంటే అరటి చెట్లు స్తంభాలుగా పెట్టుకుని అక్కడ శివలింగ ప్రతిష్టాపన చేసుకుని వ్రత నియమాలు ఆచరిస్తూ ఆచార్యుని వరించి తాను దర్భాసనంపై కూర్చొని ప్రాణాయామములు చేసుకుని ప్రాణముఖుడై ఈశ్వరుని గిరిజా సహాయని ధ్యానం చేసి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఈ వ్రతం ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసుకునే పద్ధతి బట్టి యావత్ శరీరపాతం, శరీరం పడే వరకు నేను శిరోవ్రతం చేస్తానని చేసేవాళ్ళు జీవితాంతం అదే, దాంతో చివరికి ముక్తి పొందిపోతారు. ఇక ద్వాదశాష్ట సమాపి 12 సంవత్సరములు కానీ 8 సంవత్సరాలు కానీ, లేదా తదర్థం అంటే 4 సంవత్సరాలు, తదర్థం 2 సంవత్సరాలు, లేదా మాస ద్వాదశకం అంటే 1 సంవత్సర కాలం, లేదా తదర్థం అంటే 6 మాసాలు, లేదా తదర్థం మాసమేకం ఏకమాసమైన, లేదా దినద్వాదశకం 12 రోజులు, దినద్విత్రే అంటే 2 గాని 3 గాని, ఏకమేవచ ఒకరోజు. అంటే వాడు అంటే శిరోవ్రతం ఒకరోజు చేసుకున్న గొప్ప విషయం అండి. అది తెలియదు. అంటే ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నాయి. వాడు భగవద్ అనుగ్రహం కావాలన్నప్పుడు ఇది ప్రధానంగా దీని విరజా హోమం అని కూడా పేరు చెప్పబడుతుంది. విరజా మంత్ర సంసిద్ధై అంటే విరజా హోమం లాగా చేస్తూ తాను హవిష్యాన్నం మాత్రమే స్వీకరిస్తూ చరుణా స్వయం ఆచార్యో బ్రహ్మాండం తత్ర కల్పయేత్, ఆచార్యుని బ్రహ్మను కల్పన చేసుకుని చరువుతో శివమంత్రములతో హోమం చేయాలి అని వివరిస్తూ ఘృతాహారి తానేమో హవిష్యాసి, ఘృతాహారమైన అంటే నెయ్యిని మాత్రమే పుచ్చుకుంటూ అప్పుడప్పుడు ఉపవాసంగా చేయాలి, లేదా హవిష్యాసి హవిస్సుని స్వీకరించి, లేదా నక్తం వాడి యొక్క శరీర పరిస్థితి బట్టి యతవ్రత వ్రతం చేయాలి. పయో పాలు మాత్రమే స్వీకరిస్తూ కూడా చేయొచ్చు. ఆ దివసమంతా అలా చేసి ఏ రోజుకు ఆ రోజు హోమం పూర్తయిన తర్వాత ఆ శేష భస్మాన్ని సేకరించుకోవాలి. దాన్ని అభివంతనం చేసుకుని ధరించడం, అది త్రిశవణములందు ధరించుట. ఇది శిరోవ్రతం యొక్క విధానం చాలా చెప్పాడు. మొత్తానికి క్లుప్తంగా ఒక అవగాహన. అయితే ఇవి చెప్పుకోవడం వల్ల రేపటి నుండి చేయగలమా? చేయలేమన్నదేమో, చేయొచ్చేమో. అయితే చేసినా చెయ్యకపోయినా కలిలో ఒక వ్రతం గురించి, ఒక యజ్ఞం గురించి వింటున్నంతసేపు ఒక భావన స్మరణ కలుగుతుంది. అది మనల్ని తరింపజేస్తుంది కనుక చెప్పుకోవాలండి. ఇక్కడ కలవు స్మరణాన్ముక్తి అనే మాటకి ఇది అర్థం. నామస్మరణాన్ముక్తి అని అర్థం ఉన్నది. అది కాకుండా ఆయా కర్మలు స్మరిస్తే చాలు అయిపోతాయి. అలాగే వింటే చాలు. శిరోవ్రతం అనే దాన్ని తెలుసుకుని ఒక్కసారి స్మరించుకుని భస్మం తీసుకున్నప్పుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ చేయలేకపోతున్నాం కదా అనే భావన రాగానే గర్వం పోతుంది. ఏదో ఎవరు చేయింది నేను బొట్టు పెట్టుకున్నాను కదా అనే గర్వం ఏదో ఉంటే అది కూడా పోతుంది. ఆ చేసేటప్పుడు వినయం భక్తి కలుగుతాయి. భస్మం యొక్క మహిమ తెలుస్తుంది. ఫాలే శిరోజనిత పాప తతిం నిహంతి. ఎక్కడ ధరిస్తే భస్మం ఏ విధంగా అనుగ్రహిస్తుందని చెప్తున్నాడు. ఫాలే శిరోజనిత పాపతతిం నిహంతి. పాల భాగంలో ధరిస్తే శిరస్సుతో చేసిన పాపాలు పోతాయి. ఎక్కువ వాటి పాపాలే ఉంటాయి. వక్షోద్ధృతంచ పరతల్పగ పాప సంఘం. అది వక్షస్సుపై ధరించినట్లయితే, వక్షస్థలం మీద ధరిస్తే పరతల్పగా అంటే పరస్త్రీ పరమైనటువంటి దోషాలు ఏవైనా చేస్తే అవి పోతాయి. ఇక బాహోద్ధృతం భసితమే వహి తత్కృత ఆఘం. చేతులకు ధరించడం వల్ల చేతులతో చేసిన పాపాలు పోతాయి. సర్వాంగ లేపితము మే సకలం నిహంజాత్. సర్వాంగముల యందు చెప్పిన వాటిని ధరించడం వల్ల అన్ని పాపములు పోతాయి. అందుకే భస్మధారణ చేసిన వాడు ఎప్పటికప్పుడు తన పాపాలను కడిగేసుకుంటున్నాడు. ఇది గొప్ప విషయం. అంటే మళ్ళీ కొత్త పాపాలు చేయడం సిద్ధమవుతున్నాడు కాదండి. ఇది చెయ్యగా తెలియాలి ఈ పాపాలు పోగొడుతున్నాయి కనుక ఇకపై అవి చెయ్యననేటువంటి సంస్కారం కూడా మళ్ళీ అభివృద్ధి కలగాలి. అదే పాపనాశనం అంటే చేసినవి పోవడం ఎంత అవసరమో మళ్ళీ చెయ్యకుండా ఉండడం కూడా అంతే అవసరం అనే విషయాన్ని చెప్తూ తర్వాత రుద్రాక్ష మహిమలు చాలా విశేషంగా చెప్పాడు. కానీ రుద్రాక్షంలో ఎలా పుట్టాయనే దానికి కొన్ని అధ్యాయాల కథ ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే త్రిపురాసుర సంహారం అయిపోయింది, కథ అయిపోయింది. త్రిపురాసుర సంహారం కదా మనం ఎన్నిమార్లు చెప్పుకున్నాం. ఇది ఇంకా రమ్యంగా మనకు అందించింది. అయితే త్రిపురాసుర సంహారం చెయ్యమని దేవతలు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు స్తోత్ర సంపుటి బ్రహ్మ విష్ణు ఇంద్ర ఋభువులు పితృదేవతలు ఎందరూ ఈ దేవతలు ఉన్నారా అని కనిపిస్తుంది. ఆ దేవగణములు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా శివుని స్తోత్రం చేస్తారు.
ఎన్ని అద్భుతమైన స్తోత్రములు పాడుకో నమస్కారం. ఆ తర్వాత పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసి ఆ సంహారం చేసిన ఉత్సాహం వీటితో కళ్ళు మూసుకున్నట్టే. అప్పుడు అశ్రువులు ఆయన సంకల్పం చేతబట్టి రుద్రాక్ష వచ్చింది. ఇదివరకు కథలో చెప్పుకున్నాం. అయితే ఒకప్పుడు గౌడ దేశంలో, ఎందుకంటే రుద్రాక్షలు ఎక్కడెక్కడ వస్తాయో చెప్తూ హిమాలయ పర్వతముల ఎందు, గౌడ దేశమనందు, లంక ఎందు కొన్ని చోట్ల చెప్పారు. గౌడ దేశంలో రుద్రాక్షలు బాగా ఉంటాయి. ఆ గౌడ దేశంలో ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. ఆయన పేరు చంద్రగుప్తుడు. అనేక రకాల వ్యాపారాలు చేస్తాడు. అయితే ఆయన శివభక్తుడు. అందుకే రుద్రాక్షలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ రుద్రాక్షలు ఎవరైనా భక్తులు వాళ్ళు వచ్చినప్పుడు కానుకలుగా ఇస్తుంటాడు. బంధుమిత్రులందరికీ కూడా ధరించమని చెప్తుంటాడు. తాను ఎల్లవెళ్ళలా ధరిస్తుంటాడు. శివ పూజాపరుడు. భస్మ రుద్రాక్షలు ధరించిన మనం గౌరవిస్తూ ఉంటాడండి. అంతేకాదు వారందరికీ అన్నదానం ఇత్యాదులన్నీ చేస్తుంటాడు. ఇది విశేషించి అనేక రత్నాలు ఇత్యాది వ్యాపారాలన్నీ చేస్తున్నాడు. కానీ రుద్రాక్షలు కూడా అన్ని ప్రాంతాలకు చేరాలి, రుద్రాక్షలు కూడా పంపిస్తున్నాడు. ఆ పంపించేటప్పుడు గౌడ దేశం నుంచి అనేక దేశాలు పంపుతాడు. దానికి తగ్గ రవాణా సదుపాయాలు, అంటే కొన్ని జంతువుల్ని వాహనాలుగా వాడుకోవడం కూడా మనకు కనబడుతుంది కదా రవాణాకి. అదేవిధంగా కొన్ని బళ్ళు, కొన్ని ఓడలు, ఇన్ని రకాలుగా అది తీసుకున్న వాళ్ళతో అది వ్యాపారం జరుగుతుంది. ఒకప్పుడు వింధ్య పర్వత ప్రాంతాల వైపు కొన్ని పంపించాడు. దానికి కొన్ని గాడిదలు మోసుకు వెళ్తున్నాయి. వింధ్యాద్రి మగమత్తస్య తత్ర బాహోస్య సత్తమ. వింధ్యాద్రి వైపు వెళ్తున్నాయి కొన్ని గాడిదలు. వాటి మూపుల మీద ఈ రుద్రాక్షలు మూటల్లో కట్టి ఉన్నాయి. తత్ర కశ్చిత్ ఖరహ. ఒక గాడిదికి భగ్నపాద. ఆ వెళుతూ ఉంటే ఇటువైపంతా లోయ, అటంతా పర్వతం, అన్నిటికీ నేత్పరితనం ఉంది. వాటిలో చక్కగా వెళుతున్నాయి. ఒక పాపం గాడిదికి ఎక్కడో కాలు గాయమైంది, సరిగ్గా వెళ్ళలేక లోయలో పడుతుంది. అయితే ఇలా పడుతోందో లేదు, వెళ్ళకిలా పడిపోతుంది. ఇలా పడుతోందో లేదో ఆశ్చర్యం, దాని సూక్ష్మ జీవుడు పెట్టుకొచ్చింది. ఆ సూక్ష్మ శరీరం బయటికి రాగానే ఎంత దివ్యంగా అంటే తేజోమయంగా మెరిసిపోతుంది. అది గాడిదిలా లేదు, తేజోమయమైనటువంటి శరీరంతో దేవతాకృతితో ఉన్నది. వెంటనే అక్కడ దేవతాగణములు వచ్చి దివ్య సింహాసనం, దివ్య విమానం మీద అధిరోహించి తీసుకెళ్ళిపోతున్నారు. వెళుతూ ఉండగా ఇంత భాగ్యం నాకు దక్కిందా అని గాడి జీవుడు అనుకున్నాడు. అనుకుని ఇంతటి కారణమైన వాడికి ఒక్కసారి కృతజ్ఞత చెప్పి వస్తాను అని దేవతలను అడిగాడు. సరే చెప్పండి అన్న. ఆ వెళ్ళి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు. చూసావా సత్సంగం యొక్క ప్రభావం ఎంత గొప్పగున్నదో. వశ్యం వైశ్వర్య వశ్యోగం తత్సమాగమా. నీ సాంగత్యం వల్ల నేను ధన్యుడయ్యాను. అందుకే మంచి వృత్తి దొరకడం, మంచి వాళ్ళ దగ్గర ఉండడం అంతకంటే భాగ్యం ఉంది. ఏదో కట్టెలో బొగ్గులు మోసుకోకుండా రుద్రాక్షలు మోసుకెళ్ళాడు. రుద్రాక్షల శరీరానికి ఉండగా ప్రాణం పోయింది గనక నరకాలకు వెళ్లాల్సిన జీవుడినైన నేను కూడా ఉత్తమమైనటువంటి లోకానికి వెళ్ళిపోయి శివప్రీతికరమైన గణాల్లో ఒకటిగా ఉన్నాను. ప్రాప్తం మయా గమిష్యామి కైలాసం శివవల్లభం. వెళ్ళొస్తాను సుమా, కైలాసానికి వెళ్ళొస్తాను, టాటా చెప్పి వెళ్ళాడు మహానుభావుడు. శరీరం నందు రుద్రాక్ష ఉంటే అది మహిమ. ఆఖరికి శరీర త్యాగ సమయంలో శరీరం నందు రుద్రాక్ష ఉంటే వాడు ఉత్తమ లోకాలకి వెళ్తాడు తప్ప నరకాలకి పోడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి భస్మరుద్రాక్ష శరీరం నందుంటే ఇంత రక్ష లభిస్తుంది. ఇక్కడ అదే శాంభవ అంగ సంగేన, అది శాంభవం లేనటువంటి ఆ రుద్రాక్షల యొక్క సంగము చేత, అవి ధరించడం చేత నేను ధరించాను అన్నట్టు. అంతేకాదు ఏ గ్రామములో రుద్రాక్షలు ధరించిన వారు ఉంటూ భస్మము ధరించిన వారు ఉంటూ శివపూజ చేస్తారో ఆ గ్రామంలో కరువు కాటకాలు రావు అన్నారు. అంత విశేషం అంట. యస్మిన్ గ్రామే పురేవ ధృత వర విమలోదార రుద్రాక్ష భూషస్తిష్టే తత్ర నా పాతకాంతక భయం. వాడికి పాతక భయం, అంతక భయం రెండు ఉండవు. అంతక భయం అంటే యమభీతి. దుఃఖం కృత తత్తను, అతడు శరీరానికి కూడా దుఃఖములు ఉండవు. ఇది తెలుసుకోవాలి, ఆయుష్ని పెంచుతుందని. అందుకే తత్క్షేత్రం విమలం తదేవఘి శివాగారం వరం శాంభవం తద్దేహస్థ హృదం భుజే గిరిజయా మద్వాస దృష్ట సదా. అలాంటి వాడు ఉన్న చోట, అంటే రుద్రాక్షలు ధరించేవాడు ఉన్న చోటే పవిత్రమవుతుంది, క్షేత్రంతో సమానమవుతుంది. అతడి శరీరం శివాగారం, అతని హృదయంలో నేను పార్వతీ సమేతుడిని ఉంటాను అని శివుడు చెప్పినటువంటి వాక్యం. అందుకే రుద్రాక్షాణాంత శుద్ధానాం ధారణే స్యాన్ మహాఫలం. రుద్రాక్ష ధారణ ఇప్పుడు మహాఫలమే. రుద్రాక్షలన్నీ గొప్పవే, ఇది ఆవు గురించి చెప్పినట్టే. అయితే శ్రేష్టములు ధారణ ఎప్పుడు అనుష్ఠాన సమయంలో ధారణ చేయవలసినవి ధాత్రీ ఫల ప్రమాణం. ఉసిరికాయంత రుద్రాక్షలు శ్రేష్టములు. అలాగే రేఖలు లేనివి ధరించద్దు అన్నారు ఇక్కడ. ఆ రేఖలే ముఖాలు నిర్ణయిస్తూ ఉంటాయి. ఏకరేఖ ఉంటే ఏకముఖి అలా చెప్పబడుతుంటాయి. అయితే ధరించేటప్పుడు మాత్రం మంత్రయుక్తంగానే ధరించాలి. రుద్రాక్షలు రోజు దాల్చినవైనా శివమంత్రం అనుకుంటూ ధరించాలి. అందులో శిరస్సు పైన ధరించినప్పుడు ఈశాన మంత్రము, గళమును ధరించినప్పుడు అఘోర మంత్రము, హృదయానికి ధరించినప్పుడు వామదేవ మంత్రం, ఇలాగా ఒక్కొక్క స్థానంలో చెప్తున్నారు. అన్నిటికీ అసలు పంచాక్షరి మంత్రంతో ధరించడం చాలా విశేషం సుమా అని మళ్ళీ చెప్తున్నారు. సర్వ వ్యాధిహరం చేయవ
సదా ఆరోగ్యం ఆప్నుయాత్, ఎల్లవేళలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, వ్యాధుల్ని పోగొడుతుంది. సర్వాశ్రమాణం వర్ణానాం స్త్రీ శూద్రాణం శివాక్షయా ధార్యా సదైవ రుద్రాక్ష యతీనాం ప్రణవేనహి. స్పష్టమైన శాస్త్రవాక్య ప్రమాణంతో చెప్తున్నాం. శివమంత్రముతో శివనామంతో అందరూ ధరించవచ్చు. శివనామం చాలు, దానితోనే ధరించవచ్చు. అంతేకాదు పగలు ధరించినట్లయితే రాత్రి చేసిన పాపములన్నీ పోతాయి, రాత్రి చేసినట్లయితే పగటి పాపములన్నీ పోతాయి. దివా బిభ్రద్ రాత్రి కృతం రాత్రో బిభ్రద్ దివాకృతై ప్రాతర్మధ్యాహ్న సాయాన్ని బిభ్రత్ తత్పూర్వపాతకై అంటూ నిత్యం ధరించిన వారు సర్వపాపముల నుంచి బయటపడతారు సుమ అని రుద్రాక్ష మహిమల్ని ఎన్నో విధాలుగా చెప్తూ యస్య విజ్ఞానమాత్రేణ పాపనాశః అంటూ రుద్రాక్ష విజ్ఞానం అంత విశేషం అని చెప్తూ రుద్రాక్ష మహిమలు పేర్కొన్నారు. ఇవి వింటే చాలా ధన్యులవుతారండి. భస్మ రుద్రాక్షల మహిమ వినడం కూడా ఒక అనుష్ఠానమే. అందుకే ఇవి తెలుసుకుని రేపటి నుండి చేద్దామని కాదు, వింటే పవిత్రులవుతారని చెప్తున్నాడు. ఇవన్నీ ఉపనిషత్ విషయం. ఇంకొక అత్యద్భుతమైనవి అనేక అధ్యాయాలతో చెప్పబడ్డ అత్యద్భుతమైన మరో అంశం రుద్రాధ్యాయ మహిమ. ఎవరైనా ఏ ఏ ప్రక్రియలతో రుద్రాన్ని ప్రయోగించి ఫలితాలు పొందాలనుకుంటారో వాళ్ళు దీని ద్వారా తెలుసుకోవచ్చు. అది సాధారణంగా మిగిలిన ఉంటే సాంకేతిక విషయాలు చెప్తున్నట్టుంది, కొందరు జోలపాట్లా ఉంటుంది. కానీ శ్రద్ధాళువులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో కొన్ని విషయాలు మాత్రం తెలుసుకోవచ్చు. రుద్రం సాధారణంగా చదువుకునేవారు తెలుసుకోవచ్చు. అయితే వేద రూపమైన రుద్రాదులు చదువుకోలేని పరిస్థితి ఉన్నవారు రుద్ర నమక స్తోత్రం మొదలైన చక్కగా చదువుకొచ్చిన ముందు నుంచే చెప్పుకుంటున్నాం కనుక అది చదువుకునేటప్పుడు కూడా ఇందులో విషయం తెలుసుకుని ఆ చదివేటప్పుడు ఆ భావాన్ని మనం ఆలంబనం చేసుకోవచ్చు. అందుకే ఇది వింటే చాలా ధన్యులు, అందరూ వినవచ్చు, దీనివల్ల ధన్యత పొందుతారు. శ్రవణ ఫలం అంత విజ్ఞాన మాత్రమే పాపనాశ ప్రజాయతే. రుద్రము గురించి తెలుసుకోవడం ఉన్నదే దానివల్ల పాపనాశం కలుగుతుంది సుమా. ఋగ్వేదే చ యజుర్వేదే సామాధర్వణ వేదకే సారాత్ సారతరం పుణ్యం శతరుద్రియం ఈరితం. చతుర్వేదాల్లోని సారముల్లోకెల్లా సారం ఇది. జప్యతే శతరుద్రియం ఏన నిత్యం ద్విజోత్తమ తేనాభ్యస్త చతుర్వేదా అనధీతాపి ద్విజ. ఒక్క నమ్మకం చమక సహితంగా కొన్ని చమకంలో ఒక అనువాకమైన కలుపుకుని నమ్మకం ఒక్కటి పారాయణ చేస్తే చతుర్వేదములు అధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది సుమా. అందులో వేదాధ్యయనాదులు ఇంచుమించు లుప్తమైన ఈ కాలంలో వైదికంలో ఉన్నవాళ్ళు వేదాధ్యయనం చేస్తున్న వారికి నమస్కారం చేసుకున్న పుణ్యం వస్తుంది. కానీ లౌకిక మార్గంలో ఉంటూ వేదంలో ఉండడానికి అవకాశం ఉండి కూడా కుదరక లౌకిక మార్గాల్లోకి వెళ్ళిపోయిన విప్రులందరూ కనీసం నమ్మకం చేసుకుంటే వాళ్ళకి వేదాధ్యయన ఫలం వస్తుంది. అలాంటి ఈ నమ్మకం గురించి చెప్తూ ఇదమేవ పరో యోగ ఇదమేవ పరం సుఖం అయం సర్వోపనిషదాం సారభూతార్థ సంగ్రహ. సర్వ ఉపనిషత్తుల యొక్క సారభూతమైన అర్థం సంగ్రహింపబడి ఉన్నది రుద్రం. అందుకే అయమేవ సదాచార అయమేవ మహామఖ. ఇదే సదాచారం, ఇదే గొప్ప యజ్ఞం సుమా అంటూ శతరుద్రియ మహిమ చాలా చెప్తూ వేదేషు శతరుద్రియం దేవతాసు మహేశ్వర క్షేత్రేషు చ అవిముక్తంచ మంత్ర పంచాక్షరోమర. క్షేత్రాల్లో కాశీ, దేవతల్లో శివుడు, వేదాల్లో శతరుద్రియం, మంత్రాల్లో పంచాక్షరి. ఈ రెండు ఇవి శ్రేష్టం. అయితే ఇందులో రకరకాల ప్రయోగాలు ఉన్నాయి. రోజుకు ఒక్కమా రుద్రనమకం చమక సహితంగా చెప్పుకుంటే చాలు ధన్యులే. వాడు శుద్ధురైపోతున్నాడు. ఇంకా 2 మార్లు 3 మార్లు వాడు ఓపిక. కానీ దీని ప్రయోగం చేసేటప్పుడు రకరకాల పద్ధతుల్లో చేయవచ్చు. అవి ఎలాగంటే నమ్మకం చమకే నైకే నానువాకేన సంజపే లేదా ఏవం ఏకాదశావృత్య రుద్రైకాదశిని స్మృత. రుద్రైకాదశిని అంటే ఏమిటంటే నమ్మకం చదివి అందులో ఒక్కొక్క అనువాకానికి చమక ఒక్కొక్క అనువాకంతో కలిపి చేస్తూ ఇలా ఏకాదశం అంటే అర్థం ఏంటి? మొత్తం నమ్మకమంతా చదివి చమకంలో ఒక అనువాకం కలిపి మళ్ళీ రెండో వారం నమ్మకం అంతా చదివి చమకంలో 2 అనువాకం కలిపి అలాగా 11 అనువాకాలు 11 మార్లు చదువుతూ ప్రతి 11 అనువాకాలు ఒక ఆవృత్తి పూర్తి కాగానే చమకం యొక్క ఆవృత్తి కలుపుతూ చేస్తే దానికి రుద్రైకాదశిని అంటారు. సరే, రుద్రైకాదశిని జప్త్వా తదైకాదశిని పునః దానికి 11 రెట్లు చేస్తే శ్రీరుద్రమితి విద్వద్భిః. దాన్ని శ్రీరుద్రం అంటారు. అన్నిటికీ దేనికి ఏది వాడాలో తెలియదు. ఇది రుద్రైకాదశిని, ఇది శ్రీరుద్రం. కచ్చతే భుక్తి ముక్తిదం, ఇది భుక్తిని ముక్తిని ఇస్తుంది. శ్రీరుద్రైకాదశావృత్య మహారుద్రముదాహృతం. శ్రీరుద్ర ఏకాదశావృత్య, ఈ శ్రీరుద్రాన్ని మళ్ళీ 11 మార్లు చేస్తే అది మహారుద్రం అనిపించుకుంటుంది. తథ ఏకాదశదా జప్తం అతిరుద్రమితి స్మృతం. ఆ మహారుద్రాన్ని మళ్ళీ 11 రెట్టింపు చేస్తే 11తో గుణిస్తే అది అతిరుద్రం అనిపించుకుంటుంది. ఇంత విశేషం ఉన్నది. వీటికి ఒక్కొక్క దానికి ఒక మహాప్రయోగం ఉంది. అందుకే రుద్రం ఎన్ని రకాలుగా ప్రయోగించవచ్చో కొందరు మహావ్రతపరాయణులు ఇందులో
లఘురుద్రం మొదలుకొని రుద్ర ఏకాదశిని చేసి శ్రీరుద్రం చేసి మహారుద్రం చేసి అతరుద్రం చేసిన వాళ్ళు కూడా ఉంటారు మహాత్ములు. కేవలం పారాయణతోనే వాళ్ళు ఓపిక. తానొక్కడూ చేయలేనప్పుడు అన్యోన్య సహాయంగా అనేక మందితో కలిపి చేయడం కూడా కనబడుతున్నది. ఇలాంటివి చేసినట్లయితే దుర్భరమైన అనేక బాధలు పోతాయండి, తెలుసుకోవాలి. పైగా ఎన్ని మంత్రభేదాలు ఉంటాయి రుద్రంలో. ఒక్కొక్క అనువాకంలో సమిష్టి మంత్రములు, ఏకైక మంత్రం. అంటే సమిష్టికి ఒక అనువాకం అంతా కలిపి ఒకటే మంత్రం. కొన్నిట్లో ఒక అనువాకంలో ఎన్నో మంత్రాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏ మంత్రానికి ఋషి ఎవడు, ద్రష్ట ఎవరు, దేవత ఎవరు, అది చెయ్యాలి విధానం ఎలాగా, చేస్తే ఏమొస్తుంది, ఇదంతా శాస్త్రం ఉంది. అదంతా శివరహస్యంలో ఉంది. ఆశ్చర్యం అంతా ఉంది శివరహస్యంలో. రుద్ర ప్రయోగ విధి అంతా ఉన్నది. అలా రుద్రంలో నామాలు చేసుకుని ఎలా చేయాలి, హోమం ఎలా చేయాలి, హోమ ప్రక్రియలు ఎన్ని భేదాలు, ఎన్ని చేయవచ్చిన రుద్రంతో. ఆ వాళ్ళు ఇది చేస్తే ఇది వస్తుందని చెప్పినవన్నీ దగ్గర తెచ్చుకుంటే మానవ కోటికి కావలసినవన్నీ ఇవ్వగలిగే శక్తి రుద్రానికి ఉన్నది. ఇది తెలుసుకో. అందుకే అయ్యో ఇలా అయిపోతుందని బాధ రుద్రం తెలియని వారికి. రుద్రం తెలిసి ప్రయోగిస్తే చాలా విషయం. అయితే అందరికీ తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వారి చేతి చేయించుకోవచ్చు కదండి లోకక్షేమం కోసం. ఇది ప్రయత్నం. అందుకే ప్రతి ఆలయాల్లో, శివాలయాల్లో పద్ధతికి ఇవన్నీ జరగడం చాలా అవసరం. ఒక్కమారు రుద్రం పఠిస్తేనే ఎంతో అద్భుతమైన ఫలితం వచ్చినప్పుడు ఇన్ని ఆవృత్తులు, ఎన్నెన్ని ఆవృత్తులు ఎలా చేయాలో కూడా చెప్తున్నారు. నామధేయాన్ని భక్ష్యామి మంత్రాణంచ పృథక్ పృథక్. నేను నీకు ఇప్పుడు విడివిడిగా ఆయా మంత్రములు, వాటి దేవతలు, వాటి బీజములు అన్ని చెప్తాను అని శివుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మనం అన్ని చెప్పట్లేదు. ప్రథమ మంత్రానికి వ్యోమ బీజం అంటే ఆకాశ బీజం ప్రధానమైనది. అంటే హకారంతో మొదలవుతూ ఆ బీజాక్షరం చెప్తూ దానికి వామదేవుడు ఋషి ద్వాత్రింశార్ణం 32 మంత్రములు, 32 అక్షరముల మంత్రములు దీనిలో ప్రధానంగా ఉంటాయి. సాంభాక్య దేవత అంటూ ప్రథమ మంత్రం గురించి చెప్పాడు. అలా ఒక్కొక్క మంత్రము గురించి చెప్తూ కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. అంటే రుద్రంతో పరిచయం ఉన్న వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశంతో. ఏకవింశో మహామంత్రో హ్యనువాకస్తద అష్టమ. ఇది అత్యంత ముఖ్యం కనుక నేను చెప్పుకున్నాం. అష్టమోనువాకంలో 21 మంత్రాలు ఉంటాయండి. అనువాకంలో 21 మంత్రాలు, 21 మంత్రాలతో ఉన్నటువంటి అష్టమోనువాకం అంతా కలిపి మహామంత్రం. దానికి వామదేవ ఋషి, జగతీ ఛంద, దేవత ఉమామహేశ్వర. ఇది చింతితార్థ ఫలప్రద, చింతితార్థం ఇస్తుంది. ఎందుకంటే ఇందులో విశేషం ఏతన్మధ్యగత విద్య శైవ పంచాక్షరి శుభ. ఆ మధ్యంలో శివ పంచాక్షరి ఉందయ్యా, అష్టమోనువాకం కనుక చెప్పారు. అది శివ పంచాక్షరి ఏంటంటే బ్రహ్మ విద్య భక్తిదాయిని సర్వసిద్ధిదా. అది బ్రహ్మ విద్య భక్తినిస్తుంది, సర్వసిద్ధిని వస్తుంది. అలాగే తెలుసుకోవడం కోసం ఒకటి 2 ఉదాహరణలు. నమో వర్షాయ అనేటువంటి మంత్రం ఏదుందో అది శ్రీ రుద్ర ఋషికి, రుద్రుడు దానికి ఋషి. గాయత్రి ఛందస్సు సర్వప్రథమ సంస్థుత్య సాంబ శంకర దేవత. అది సాంబుడు, శంకరుడు దానికి దేవత. మహాసిద్ధినిస్తున్నది అన్నారు. నమో వర్షాయిచ, వర్షాయిచ ఈ మంత్రములు అక్కడ. అలాగే ద్రాపే అంధస ఇచ్చేష ముని బ్రహ్మ సమన్విత. రుద్రం విరణ అలవాటు ఉన్న వాళ్ళకి మంత్రం తెలిస్తే పరిచయం చేయడం. ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోకిత అన్న మంత్రం దాని గురించి చెప్తున్నాడు. అది బ్రహ్మదేవుడు దాని ఋషి. గాయత్రీదేవి ఛందస్సు, స్కందుడు దాని దేవత. ఇందులో కొన్ని మంత్రాలకి సూర్యుడు దేవత అండి, కొన్ని మంత్రాలకు విష్ణువు దేవత. రుద్ర మంత్రాల్లో కొన్నిటికి విష్ణువు, సూర్యుడు, వీళ్ళందరూ దేవతలుగా ఉన్నారంటే రుద్రుడు సర్వదేవతాత్మకుడిని బట్టి తెలుస్తున్నది కదా. అయితే ఈ మంత్రం చదివే ఫలితం ఏమిటి? దారిద్ర్యనాశిని చైవ పరమేశ్వర్య ప్రదాయి. దీన్ని బట్టి ఎన్ని ప్రయోజనాలు. అలా ఇప్పుడు మన లోకంలో ఎన్ని రకాల సమస్యలు అయితే చూస్తున్నామో, అంతుపట్టని రోగాలు, వాటి రుద్రంలో పరిష్కారం ఉంది. ఇంకా పాశుపతంత్ర ప్రయోగాలు అవి ఉన్నాయి. ఒక్క మంత్రానికి కూడా చెప్పబడుతుంది. అస్మిన్ సమగ్ర నమకే నామాని. మొత్తం సమగ్ర నమ్మకం యొక్క మంత్రములన్నీ కలిపి ఇంతవరకు విడివిడిగా అయిపోయింది. ఇప్పుడు చెప్పబడుతున్నది కొంచెం ఏకాగ్రంగా వింటూ ఒక అనుభూతికి మనం వెళ్ళగలం. అందుకు చెప్తాను. సమగ్రంగా వీటిలో నామములు 300 ద్విజ, 300 నామాలు ఉన్నాయి మొత్తం. అది రుద్ర త్రిశతి అని చెప్పబడుతుంది. తిష్టంతి శృతి సారాణి భుక్తి ముక్తి కరాణిచ. ఇది శృతి యొక్క సారములు భుక్తిని ముక్తిని కూడా ఇస్తాయి. ఏతేరియో నామభిర్లింగే స్థావరే జంగమేపిచ. ఈ 300 నామములతో స్థావరలింగమునందు గాని జంగమలింగమునందు గాని ఆరాధించడం చాలా విశేషం. ఈ 300 నామాలతో గాని ఆరాధిస్తే దాన్ని మహాపూజ అంటారు. మహాపూజ అని దేన్ని అనాలంటే శివ మహాపూజ. అది 300 నామాలు. ఇక్కడ జంగమలింగం అంటే మన ఇళ్లలో పెట్టుకుని కదిలించేవి. స్థావరలింగం అంటే ఆలయాల్లో ప్రతిష్ఠ చేసింది. పూజయేత్ సా మహాపూజ మయా ప్రీణాతి శంకర. శివుడికి చాలా ప్రీతి. మయోక్తై శతసంఖ్యాకైర్ మంత్రై శంకర దైవతై ఛంద ఋషి ఆది. మొత్తం కలుపుకుని మొత్తం శతరుద్రీయం అనే మంత్రానికి ఛందస్సు, ఋషి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. దానికి ప్రధానంగా వామదేవుని ఋషిగా చెప్పుకుంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల పరమేశ్వరుని ఋషిగా అఘోర ఋషి అని కూడా చెప్పబడుతున్నది. అనే సమగ్ర నమకస్యాస్య వేదసారస్య
బ్రాహ్మణా స వామదేవో యో అఘోరో ఋషిరుచ్యతే ఉదై. వామదేవ అఘోర ఇద్దరిని ఋషులుగా చెప్పడం జరిగింది. ఛందాంశ యస్య గాయత్రి పంక్తి అనుష్టుప్పు 3 ఛందస్సులుగా చెప్పబడుతున్నాయి. అలాగే జగతి బృహతి చేతి దేవత కచ్చతే మత 5 ఛందస్సులు ఇందులో ప్రధానంగా మొత్తం సమగ్ర నమ్మకానికి. ఇది ఎందుకు చెప్పుకుంటామంటున్నా అంటే ఈ సమగ్ర నమ్మకం మనం ప్రయోగించేటప్పుడు ఈ ఋషుల్ని ఛందస్సుని తలంచుకుని దేవతని ధ్యానించాలి. ఈ వర్ణన శ్రద్ధగా చేసుకుంటే ఇవాళ ప్రతివారి హృదయంలో సర్వరుద్ర నమక అధిదేవతలు ప్రతిష్ఠింపబడతారు. అందుకు చెప్పుకుంటున్నాం. కనుక శ్రద్ధగా ఇది విని రుద్ర నమక మంత్రరాశికి నమస్కారం చేసి తత్సారమైనటువంటి శివాయ నమః లేదా నమ శివాయ మనసులో అనుకున్నప్పుడు ఇందులో చెప్పబడి ఈ స్వరూపాన్ని భావించాలి. ఈ స్వరూపాన్ని ఎంత అందంగా చెప్తున్నాడో గ్రహిద్దాం. ఇక్కడ జపా కుసుమ సహస్ర సన్నిభే సూర్యమండలే. రుద్రుడు ప్రధానంగా సూర్యమండలంలో ధ్యానించదగినటువంటి దైవం. అది ఎర్రగా ప్రకాశిస్తున్న సూర్యమండలంలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన మాత్రం చక్కగా ప్రశాంతంగా ఉన్నాడు. మధ్య రూపి విరాట్ రూపి. అతను ఎవరయ్యా అంటే విరాట్ రూపుడైన వాడు సూర్యమండల మధ్యలో ఉన్నాడు. విధు విష్ణు శివాత్మక. ఆ రుద్రుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన రుద్రుడు. యోసావాదిత్య పురుష అసావాదిత్యో బ్రహ్మ యోసావాదిత్య సయేష రుద్రో దేవత అని చెప్తామే. ఆదిత్య పురుష శ్రీ రుద్రాక్ష పరశివ. రుద్రుడు అని చెప్పబడుతున్న త్రిమూర్త్యాత్మకుడు ఆయనే పరశివుడు. ఆయనే పరమేశ్వర స విజ్ఞేయ శివ సత్యం చిదాత్మకం. ఆయన శివుడు సత్యరూపుడు చిదాత్మకము. ఇప్పుడు మొట్టమొదట వర్ణించేటప్పుడు మళ్ళీ జోలపాటలాగా ఉంటుంది, తర్వాత మేల్కొల్పినట్టుంది. జోలపాట అంటే తత్వం, మేల్కొల్పడం అంటే మన రూపవర్ణన. ఈ రెండు గమనించుకోవాల్సింది ఇక్కడ. సమగ్రం అనువాకస్య మొత్తం అనువాకములకు సమగ్ర నమకస్యాస్య ఖచ్చితం దైవతం ద్విజాహ. దైవత ఎలా ఉంటాడో చెప్తున్నారండి. దేనికి వినియోగించాలి ధ్యానం అంటే ప్రీత్యర్థం పరమేశస్య. పరమేశ్వర ప్రీత్యర్థే వినియోగ అంటూ ఋషుల్ని ఛందస్సులను స్మరించుకున్నాం కదా. ఇంకెలా ఉన్నదో చూడండి. అందులో ధ్యానించవలసిన వస్తువు ఏమిటి? వస్తువు అంటే సబ్జెక్ట్. ధ్యాయే నిరామయం వస్తు, నిరామయమైన వస్తువు. సర్గస్థితి లయాధికం. సర్గస్థితి లయలకు కారణమై ఆ మూడు లేనిది, వాడు మూడింటికంటే అతీతమైన వస్తువు. యదేవ వ్యవహారాణం ఆధారం. వ్యవహారమే రూపమైన జగత్తుకి ఏది అధిష్టానముగా ఉంది, అది అధిష్టాన రూపమైన బ్రహ్మం. అది ప్రకృతే పరం, ప్రకృతికి అతీతమైనది. అది ఎలా ఉంటుంది? నిర్గుణం, నిష్కళం, నిత్యం, మనోవాచాం అగోచరం. నిర్గుణమై, నిష్కళమై, నిత్యమై, మనస్సుకి వాక్కు అతీతమై, పరం తేజ, పరమైన తేజస్సు. అది అహమస్మీతి ధ్యాయేత్. ఆ పరమైన తేజస్సే నేను అని భావించాలి. అహమిచ్చే విభావయే భవాని అంటే నేననబడే ఆ మహా తేజస్సు సూర్యమండలాంతర్గతమై, నిర్గుణమై, నిష్కళమై, పరమమై, సచ్చిదానంద స్వరూపమై, బ్రహ్మ విష్ణు శివాత్మకమై, సృష్టి స్థితులే లేనిదై, సృష్టి స్థితులకు అధీనమై, ప్రకృతికి అతీతమై ఉన్నది. అదే నేను అని ధ్యానించుకున్నాడు. ఇక్కడ ఎంత ఉదాత్తమైన చూడండి. ఇది రుద్ర నమకానికి ప్రధాన ధ్యాన స్వరూపం. పరం తేజోహమస్మీతి ధ్యాత్వైవం మునిపుంగవాహ. ఇది శివుని యొక్క నిర్గుణ స్వరూపం. మళ్ళీ వెంటనే సగుణం భావించు. ఎలా ఉంటాడో సూర్యమండలంలో శివుణ్ణి భావిద్దాం. సగుణం ఈయన ఎక్కడ ధ్యానించాలి? హృదయే ధ్యాయేత్. ఎవడు సూర్యమండలంలో ఉన్నాడు ఆయన హృదయంలో ధ్యానించు. ఎలా ఉన్నాడంటే లేదా హృదయే ధ్యాయేత్ అథవా బ్రహ్మరంధ్రే. బ్రహ్మరంధ్రములు సహస్రారములు కూడా ధ్యానించవచ్చు, లేదా భూమధ్య స్థానంలో ధ్యానించుకో. నీకు ఎక్కడ దృష్టి నిలబడితే అక్కడే. హృదయంలో నిలబడితే హృదయం. కొందరికి వారి యొక్క పూర్వజన్మ సాధనల బలంగా ఒక చోట నిలబడుతుంది, కొందరికి ఎక్కడా నిలబడుతుంది. సాధనలో ఉంది, ఏం చేస్తాం. అందుకే హృదయంలోనైనా భూమధ్య స్థానాన్ని ధ్యానించాలి. అలా ఉన్నాడో చూద్దాం. ఈ వర్ణన వింటూ ఉంటే మనస్సులో శివుడు బొమ్మ గీయబడినా చాలండి. చెప్పినందుకు ధన్యం. అంతే చెప్తున్నంతసేపు ఆ రుద్ర నమక మంత్రాన్ని స్తుతిస్తున్నాం కనుక రుద్ర నమక మహిమ ప్రస్తావించిన శివుడు ఆనందంగా తలూపుతట. మన క్షిప్రగణపతి రూపంలో ఉన్నటువంటి రుద్రుడు ఇవాళ ఆనందిస్తున్నాడు. అందుకే ఆ స్వరూపాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. శుద్ధ స్ఫటిక శంకాశం. శుద్ధ స్ఫటికంలా ఉన్నాడు. తేజస్సు ఎలా ఉందంటే మధ్యాహ్న ఆదిత్య సన్నిభం స్వసంవేద్యం అనాద్యంతం. రూపం చూస్తున్నావు గనుక ఆయన సామాన్యుడు అనుకుంటున్నావేవో. తనకు తానే తెలియబడేవాడు అంటే ఆత్మతత్వముగా ఉన్నవాడు. అనాద్యంతం శ్వేత పద్మాయిత పెద్ద తెల్లని పద్మం మీద కూర్చున్నాడు. గంగాధరం శశిధరం జటాముకుట భూషితం. గంగని చంద్రుణ్ణి దాల్చి ఉన్నాడు, జటాముకుటం పెట్టుకున్నాడు. శ్వేతభూతి త్రిపుండ్రేణ విరాజిత లలాటకం. త్రిపుండ్రము ఫాలమునందు అందముగా అలంకరించుకున్నవాడు. లోచనత్రయ సంపన్నం. 3 కన్నుల వాడు. స్వర్ణకుండల శోభితం. స్వర్ణ కుండలములతో ఉన్నాడు. బింబాధరం చిరునవ్వు నవ్వుతున్న ఎర్రని పెదాలతో ఉన్నాడు. చతుర్బాహుం 4 చేతులు ప్రకాశిస్తున్నాయి.
ముక్తాహారోపశోభితం, ఎంత అందమైన శివుడండి. ముత్యాల మాలలు వేసుకున్నాడు. 4 చేతులు ఏమేమి పట్టుకున్నాడు చూడండి. అక్షమాలాం, ఒక చేత్తో అక్షమాల, సుధా కుంభం అమృత కలశం, తర్వాత చిన్మయి ముద్రికామపి, క్రింది చేత్తో చిన్మయిని, పుస్తకంచ 4 పట్టుకున్నాడు. భుజైర్ దివ్యైర్ దధానం పార్వతీపతిం, శుక్ల యజ్ఞోపవీతేన శ్వేత వస్త్రేణ శోభితం, తెల్లని యజ్ఞోపవీతం శ్వేత వస్త్రం, శ్వేతాంబరధరం శ్వేతం, తెల్లని వాడు, తెల్లని వస్త్రమును ధరించిన వాడు, రత్నసింహాసనే సంస్థితం, రత్నసింహాసనంపై కూర్చున్నాడు. పైగా వీరాసనే సమాసీనం, వీరాసనం అంటే కుడికాలు వేలాడవేసి ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టుకోవడం వీరాసనములో ఒకటి, అది ధరించున్నాడు. అలా కనబడుతున్నాడు కానీ విరాట్ రూపిణం ఈశ్వరం, సంతప్త హేమ రుచిర స్వంగుళీయక భూషితం, మొత్తం చేతులకు ఉంగరాలు ఉన్నాయి, మొత్తం 10 చేతులకి. అది బంగారం, మెరిసిపోతున్న బంగారం ఉంగరాలుగా పెట్టుకున్నాడు. ముక్తా మాణిక్య సవర్ణ కాంచీదామ విరాజితం, బంగారంతో చేసిన మొలనూలు పెట్టుకున్నాడు, దాని ముత్యాలు జారలుగా వేలాడుతున్నాయి. ఆయన చుట్టూ యోగిభి సనకాద్యశ్చ స్తూయమానం అహర్నిశం, సనకాదులందరూ కూడా కొలుచుకుంటున్నారు. దాతారం సర్వ విద్యానాం సకల ఐశ్వర్యదాయకం, సర్వ విద్యలు ఇస్తాడు, సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. సర్వాభీష్ట ప్రదాతారం, అన్ని అభీష్టాలను నెరవేరుస్తాడు. వటమూల నివాసి, మర్రి చెట్టు మూలంలో ఉంటాడు. సత్యానంద చిదాత్మానం, ఈ రూపం ధరించాడు గనక ఇందాక చెప్పిన తత్వానికి ఏమి విరుద్ధం కాదు, ఆ తత్వమే ఈ రూపం ధరించి కూర్చుంది. అందుకే సత్యానంద చిదాత్మానం శంకరం పరమేశ్వరం. ఇలా అనేక మంది దేవతల చేసి సేవించబడుతూ బ్రహ్మ విష్ణు మహేంద్రాది వంజపాన పదాంబుజం, సృష్టి స్థితి ఉపసంహార హేతుభూతం సనాతనం, సృష్టి స్థితిలయ కారకుడైన పరమేశ్వరుడు అన్యోన్యాశ్లిష్ట హృద్బాహుం గౌరీశంకర సంగీతం, ఇది కలిపి గౌరీశంకరమూర్తి అంటారు. ఇది సనాతనం పరం బ్రహ్మ పరమాత్మానం అవ్యయం నమామి జగతామీశం పరమాత్మానం అవ్యయం అని ఈ మూర్తిని ధ్యానించి శతరుద్రీయాన్ని పఠనమో పారాయణమో అభిషేకము చేసుకోండి అని చెప్పారు. ఇక్కడ శతరుద్రీయం ద్వారా చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన శివమూర్తిని మన వాళ్ళని ధ్యానించుకున్నాం. ఈ విధంగా ఈ మూర్తిని సూర్యమండలంలో హృదయ మండలంలో ధ్యానించి అప్పుడు శతరుద్రీయాన్ని నువ్వు అనుష్ఠానం చేసుకో, పారాయణ చేస్తావు, అభిషేకం చేస్తావు. మొత్తానికి మనందరం ఇవాళ భస్మరుద్రాక్షలు ధారణ చేసుకుని శిరోవ్రతం కూడా చేసేసుకుని ఎంత చక్కగా రుద్రాన్ని అనుసంధానం చేసుకున్నామండి. నమో భగవతే రుద్ర.